రైతు బంధు పథకానికి కోత. మీరు విన్నది నిజమే. రైతు బంధుకు లిమిట్ పెట్టాలని గవర్నమెంట్ ఆలోచిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఎన్ని ఎకరాలుంటే అన్ని ఎకరాలకు రైతు బంధు కాకుండా 10 ఎకరాల వరకు లిమిట్ పెట్టి అంతవరకే ఇవ్వాలని, అంతకు మించి ఎంత భూమి ఉన్నా రైతు బంధు ఇవ్వకూడదని ప్రభుత్వానికి పెద్ద ఎత్తున సలహాలు సూచనలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలిసింది. ఇప్పుడు ఈ యాసంగి సీజన్లో పాత పద్ధతినే అనుసరించి ఏదైతే రైతు బంధు గతంలో ఇచ్చారో అలాగే రైతు బంధుని ఇచ్చి రాబో వర్షాకాలంలో రైతు బంధు పథకానికి కోత విధించి రైతు బంధుని విడుదల చేయాలని ఇప్పుడున్న ఈ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. గత ప్రభుత్వం ఎకరాకి 5,000 చొప్పున సంవత్సరానికి 10,000, ఎన్ని ఎకరాల భూమి ఉంటే అన్ని ఎకరాలకు కూడా రైతు బంధు ఇచ్చేది. ఇప్పుడు ఈ ప్రభుత్వం తాము అధికారంలోకి వస్తే ఎకరానికి 7,500 ఇస్తామని, సంవత్సరానికి 2 పంటలకు కలిపి 15,000 ఇస్తామని వాగ్దానం చేసినట్టే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఎకరాకి సంవత్సరానికి 15,000 చొప్పున రైతు బంధు ఇవ్వాలి. కాబట్టి రైతు బంధు నిబంధనలు విధించడం ద్వారా రైతు బంధు ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. రాష్ట్రంలో 90% మంది రైతులు 3 ఎకరాల లోపు ఉన్నవారే. 5 ఎకరాల లోపు ఉన్నవారు 20 లక్షల మందిగా ఉన్నారు. ఎక్కువ శాతం భూమి తక్కువ సంఖ్యలో ఉన్నవారికి ఉన్నందున ఎవరికి ఎలాంటి నష్టం జరగకుండా అందరికీ రైతు బంధు అందేలా 10 ఎకరాల వరకు లిమిట్ పెట్టి, అంతకు మించి 20 ఎకరాలు, 30 ఎకరాలు, 40 ఎకరాలు భూమి ఉన్నా కూడా 10 ఎకరాల వరకే రైతు బంధు ఇచ్చేలా రూల్స్ తీసుకొచ్చి రైతు బంధును వచ్చే వర్షాకాలం నుంచి అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ యాసంగి సీజన్ వరకు మాత్రం పాత పద్ధతిలోనే రైతు బంధును విడుదల చేయనుంది.